రోజు దేవుని మాట 121వ కీర్తన 7వ వచనం. ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. యెషయి కుమారుడు ఇశ్రాయేలు రాజునైన దావీదు తన జీవితంలో పొందిన అనుభవాలను కీర్తనగా వ్రాసుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దావీదు తన కష్టంలో, శ్రమలో దేవుని సహాయమును పొందుకున్నట్లు 2వ వచనంలో చెబుతూ, ఆయన భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే సహాయము కలుగును అని చెప్పారు. ముఖ్యంగా ప్రాణానికి ఎంతో రిస్క్ ఉంటుంది. ఎన్నోసార్లు దావీదు యొక్క ప్రాణము మరణపు అంచుల వరకు వెళ్ళింది. అరణ్యంలో గొర్రెలను కాయిచుండగా 2 సంఘటనలు, ఒకటి సింహము, 2 ఎలుగుబంటి నుండి తనను ఎంతో అద్భుతంగా దేవుడు తప్పించి వాటిని చీల్చివేసే శక్తి, బలమును పొందుకున్నట్లు సాక్ష్యం ఇచ్చారు దావీదు. యుద్ధ సమయంలో గొల్యాతు మీదికి ఏ ఆయుధములు, కవచము లేకయ్య వెళ్ళి మరణమును లెక్క చేయకుండా గాఢాంధకారపు లోయ అన్నట్లే పరిస్థితులు ఉన్నను జయమును పొంది దేవుని ఘనపరిచాడు. ఫిలిష్తీయుని జయించిన తరువాత నుండి సౌలు రాజు శత్రువుగా మారిపోయాడు. ఎన్నోసార్లు దావీదును చంపాలని, ప్రాణము తీయాలని శతవిధాలుగా ప్రయత్నించాడు. తన సైన్యానికి కూడా దావీదును మీరు చూచిన వెంటనే చంపుమని ప్రకటించాడు. అవును, ప్రాణానికి ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు. యోహాను సువార్తలో అపవాదిని గూర్చి వాక్యము వారిని దొంగ, దోచుకొనువాడు అని చెప్పి, వాడు కేవలము దొంగతనమును, హత్యయు, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు అని చెప్పబడింది. తన కుమారుడైన అబ్షాలోము నుండి దావీదుకు ఎంతో కీడు ఎదురైంది. తండ్రిని చంపడానికి తిరుగులాడుచున్న అబ్షాలోము నుండి దావీదు తప్పించుకొని పారిపోయాడు, దాగుకున్నాడు. చంపలేని స్థితిలో పారిపోవడం కాదు, తండ్రి ప్రేమను బట్టి, కుమారుని పైనున్న ప్రీతిని బట్టి పారిపోయాడు. గోతికి పోకుండా, కత్తి వలన నశింపకుండా కాపాడునట్లు, ప్రాణమును తప్పించినట్లు ఉపదేశమును ఆయన సిద్ధము చేయును అని యోబు గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడింది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనంలో కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు అని చెప్పారు. 25వ కీర్తన 20వ వచనంలో నన్ను సిగ్గుపడనీయక నీ శరణు జొచ్చిన నన్ను, నా ప్రాణమును కాపాడుమని దావీదు ప్రార్థించారు. రాజైన దావీదు ఎక్కువసార్లు తన కీర్తనలో తన ప్రాణాన్ని కాపాడుమని ఎంతో ప్రార్థన, కన్నీళ్లు విడిచి చేశారు. 64వ కీర్తన 1వ వచనంలో శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకించమని ప్రార్థించాడు. మంచికి వెళితే చెడు ఎదురు వచ్చింది అన్నట్లుగా బయట వారు అంటారు కదా. అవును, దావీదు పరిస్థితి అలాగే. నాబాలు అను గొప్ప ఐశ్వర్యవంతుని దావీదు తన పనివారితో వర్తమానం పంపి, మీ కాపరులకు మా కాపరులు ఎన్నోసార్లు ఉపకారం చేశారు గనుక నా మందల బొచ్చు కత్తిరించు సమయము గనుక నీ పనివారిని నా పని కొరకు సహాయం చేయమని పంపించమని కబురు పంపగా, నాబాలు ఎంతో ద్వేషంతో మూఢమైన సమాధానం చెప్పగా, దావీదు తన పనివారిని తీసుకుని నాబాలు మీదకి వెళ్తూ ఉండగా అతని భార్య అబీగయలు సాత్వికముతో పనివారికి ఆహారము తెచ్చి దావీదును క్షమించమని కోరుకొని తిరిగి వెళ్తూ దావీదుతో పలికిన మాట. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 29వ వచనంలో నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును అని చెబుతుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశాన ఉన్నవి కదా అని యోబు చెబుతారు. కారణం ఏమంటే, యోబు నిమిత్తం దేవునితో మాట్లాడిన అపవాదితో దేవుడు 1వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉంది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవిచ్చినట్లు అక్కడ రాయబడింది. మరలా యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మొదటిసారి యోబు యొక్క సమస్త ఆస్తిని అపవాది పాడు చేశాడు. రెండవసారి యోబును గూర్చి దేవుడైన యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నీవు ముట్టవద్దని చెప్పారు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచనంలో కోపములోనికి దిగిపోకుండా ఆయన నా ప్రాణమును విమోచించుచున్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది అని తన ప్రాణాన్ని గూర్చి యోబు విశ్వాసంతో మాట్లాడారు.
22వ కీర్తన 20వ వచనంలో ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుమని దావీదు ప్రార్థించాడు. 41వ కీర్తన 4వ వచనంలో నా ప్రాణమును స్వస్థపరచుమని తన అనారోగ్యములో కూడా దావీదు ప్రార్థించినట్లు కొన్నిసార్లు అనారోగ్యంలో ప్రాణాలు పోతాయి, కనుకే దావీదు స్వస్థపరచుమని ప్రార్థించాడు. ఈరోజు మన ధ్యాన వాక్యము చొప్పున ఆయన నీ ప్రాణమును, నా ప్రాణమును కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమెన్.